ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నాయకుడిని. కాకుండా ఒక హిందుత్వం కోసము అదేవిధంగా బాలపూర్‌లో ఏదైతే అక్రమంగా మన బంగ్లాదేశీయులు గానియండి, రోహింగ్యాలు ఏదైతే మన ప్రభుత్వ అండతోని, ఎంఐఎం అండతోని ఇక్కడ అక్రమంగా నివసించి ఇక్కడ ఎంతో మందిపై దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి సేన ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో చలో బాలాపూర్ జాగో భాగ్యనగర్ ఒక సభకు సొంతంగా అందరూ ఎంతో మంది హిందువుల ఐక్యతతో ఇక్కడ వచ్చేసి ఒక ఐక్యత చాటడానికి ప్లస్ ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ప్రభుత్వం వైఫల్యం వల్లనే వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లు మరియు రోహింగ్యులందరూ కూడా ఇక్కడ అక్రమంగా ఎన్నో ఇళ్ళు నిర్మించుకొని చిరు వ్యాపారాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ చిరు వ్యాపారాలను కూడా దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇది మొదటిగా బాలాపూర్ నుండి ఒక మొదలుపడింది. ఇది ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిగే ఒక ఆలోచన కూడా భాగ్యనగర్ సేనకు ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అక్రమంగా వచ్చినటువంటి బంగ్లాదేశీలను మరియు రోహింగ్లను ఇక్కడ తరిమి కొట్టేంత వరకు కూడా ప్రతి ఒక్క హిందూ కూడా ఐకమత్యతో ఉండి ఇలాంటి ఒక కార్యక్రమాలకు అన్నిటి కూడా హాజరయ్యే ఒక హిందూ శక్తిని హిందూ ఐక్యతను కూడా చాటాలని ఈ యొక్క వేదిక నుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళ వల్ల మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఈ చొరబాటుదారు అనేక మా యొక్క పాత పట్టణంలో దేవాలయాలపై దాడి చేశారు, ఎన్నో విగ్రహాలు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారాలు, వెజిటేబుల్స్, కూరగాయల వ్యాపారం కానీ ఇంకా మామూలుగా చైనా బజార్ ఒక వ్యాపారాలు అటువంటి దానికని కూడా ఇలాంటి రోహింగ్యాలు ఒక అక్రమార్కులతో వాళ్ళు కూడా వ్యాపారం చేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో మన హిందువుల ఒక వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు. మరి ఫైనల్ గా ఈ సభ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ ఎవరైతే అక్రమంగా బాలాపూర్లో ఈ యొక్క డిఫెన్స్ యొక్క గోడపండి ఏవైతే ఉన్నారో అక్రమంగా వచ్చేసి ఇండ్లు కట్టుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తరిమి కొట్టాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ చొరబాటుదారులందరినీ కూడా పంపించే వరకు కూడా ఈ యొక్క ఉద్యమం అనేది కొనసాగిస్తుంది. ఇప్పుడు ఏవైతే ఈ ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా దర్జాగా తీసుకుంటున్నారు. మరి ఏది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకుంటలేదు. ఎవరైతే వీళ్ళని ప్రభుత్వాలు పట్టించుకుంటే పెద్ద పని కాదు. ముఖ్యంగా ఏదంటే తెలంగాణ లోపల ఏ ప్రభుత్వం వచ్చినా సరే వారికి ఎంఐఎం ఒక అండదండలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క అండదండలతో ప్రభుత్వం ఒక అండదండలతో ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారు. నిమ్మకు నీరెత్తుగా ఎన్ని దేవాలయాలపైన దాడులు జరిగినా కూడా ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. అదే మొన్న పురాణపూర్లో జరిగినటువంటి ఒక సంఘటన ఉదాహరణ చూస్తే దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దానికోసం వాళ్ళు పట్టించుకో అదే బయట ఉన్న ఒక సమాధులను ధ్వంసం చేయడం ఇమీడియట్లీ ఎంపీ గారు వచ్చి సందర్శించి మరి ఇమీడియట్లీ ఒక సమాధిని పునర్నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక టెంపుల్ ఘటన చెప్తారు కదా, అది రోహింగ్యాలు చేసినట్లా లేకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే భాగ్యనగరంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే రోహింగ్యాలతో పాటు ఈ లోకల్ ఉన్నటువంటి ముస్లిం ఎంఐఎం నాయకులు గుండాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నాయకుడిని. కాకుండా ఒక హిందుత్వం కోసము అదేవిధంగా బాలాపూర్లో ఏదైతే అక్రమంగా మన బంగ్లాదేశీయులు కానివ్వండి, రోహింగ్యాలు ఏదైతే మన ప్రభుత్వ అండతోని, ఎంఐఎం అండతోని ఇక్కడ అక్రమంగా నివసించి ఇక్కడ ఎంతో మందిపై దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి సేన ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో చలో బాలాపూర్ జాగో భాగ్యనగర్ ఒక సభకు సొంతంగా అందరూ ఎంతో మంది హిందువుల ఐక్యతతో ఇక్కడ వచ్చేసి ఒక ఐక్యత చాటడానికి ప్లస్ ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ప్రభుత్వం వైఫల్యం వల్లనే వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లు మరియు రోహింగ్యులందరూ కూడా ఇక్కడ అక్రమంగా ఎన్నో ఇళ్ళు నిర్మించుకొని చిరు వ్యాపారాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ చిరు వ్యాపారాలను కూడా దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇది మొదటిగా బాలాపూర్ నుండి ఒక మొదలుపడింది. ఇది ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిగే ఒక ఆలోచన కూడా భాగ్యనగర్ సేనకు ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అక్రమంగా వచ్చినటువంటి బంగ్లాదేశీలను మరియు రోహింగ్లను ఇక్కడ తరిమి కొట్టేంత వరకు కూడా ప్రతి ఒక్క హిందూ కూడా ఐకమత్యతో ఉండి ఇలాంటి ఒక కార్యక్రమాలకు అన్నిటి కూడా హాజరయ్యే ఒక హిందూ శక్తిని హిందూ ఐక్యతను కూడా చాటాలని ఈ యొక్క వేదిక నుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళ వల్ల మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఈ చొరబాటుదారు అనేక మా యొక్క పాత పట్టణంలో దేవాలయాలపై దాడి చేశారు, ఎన్నో విగ్రహాలు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారాలు, వెజిటేబుల్స్, కూరగాయల వ్యాపారం కానీ ఇంకా మామూలుగా చైనా బజార్ ఒక వ్యాపారాలు అటువంటి దానికని కూడా ఇలాంటి రోహింగ్యాలు ఒక అక్రమార్కులతో వాళ్ళు కూడా వ్యాపారం చేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో మన హిందువుల ఒక వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు. మరి ఫైనల్ గా ఈ సభ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ ఎవరైతే అక్రమంగా బాలాపూర్లో ఈ యొక్క డిఫెన్స్ యొక్క గోడపండి ఏవైతే ఉన్నారో అక్రమంగా వచ్చేసి ఇండ్లు కట్టుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తరిమి కొట్టాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే
ఈ చొరబాటుదారులందరినీ కూడా పంపించే వరకు కూడా ఈ యొక్క ఉద్యమం అనేది కొనసాగిస్తుంది. ఇప్పుడు ఏవైతే ఈ ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా దర్జాగా తీసుకుంటున్నారు. మరి ఏది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకుంటలేదు. ఎవరైతే వీళ్ళని ప్రభుత్వాలు పట్టించుకుంటే పెద్ద పని కాదు. ముఖ్యంగా ఏదంటే తెలంగాణ లోపల ఏ ప్రభుత్వం వచ్చినా సరే వారికి ఎంఐఎం ఒక అండదండలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క అండదండలతో ప్రభుత్వం ఒక అండదండలతో ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారు. నిమ్మకు నీరెత్తుగా ఎన్ని దేవాలయాలపైన దాడులు జరిగినా కూడా ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. అదే మొన్న పురాణపూర్లో జరిగినటువంటి ఒక సంఘటన ఉదాహరణ చూస్తే దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దానికోసం వాళ్ళు పట్టించుకో. అదే బయట ఉన్న ఒక సమాధులను ధ్వంసం చేయడం ఇమీడియట్లీ ఎంపీ గారు వచ్చి సందర్శించి మరి ఇమీడియట్లీ ఒక సమాధులను పునర్నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక టెంపుల్ ఘటన చెప్తారు కదా, అది రోహింగ్యాలు చేసినట్లా లేకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే భాగ్యనగరంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే రోహింగ్యాలతో పాటు ఈ లోకల్ ఉన్నటువంటి ముస్లిం ఎంఐఎం నాయకులు గుండాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం.